మంచి పనికి ఆలస్యం ఎందుకు? ఒకసారి ధర్మరాజు కొలువుదీరి ఉండగా ఒక పేదవాడు వచ్చి తనకు ఉండడానికి ఇల్లు లేదని ప్రార్థిస్తాడు. అప్పుడు ఏదో అవసరమైన చర్చలలో ఉన్న ధర్మరాజు రేపు రమ్మని తప్పక సహాయం చేస్తానని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు మూల నుండి ధర్మరాజుతో, ఓ మహానుభావ, సర్వజ్ఞ సర్వస్వరూప అంటూ బోధిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఇది విన్న ధర్మరాజు నిర్ఘాంతపోయి, బావా, ఏంటి అలా సంబోధించావు అని బాధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మీరు అతన్ని రేపు రమ్మన్నారు. మరుక్షణం ఏమవుతుందో తెలియదు. అలాంటిది మీరు అతన్ని రేపు రమ్మన్నారంటే మీరు రేపటి వరకు బ్రతికి ఉంటారన్న విషయం మీకు తెలిసి ఉండాలి. అలాగే ఆ పేదవాడు కూడా రేపటి వరకు బ్రతికి ఉంటాడని మీకు తెలిసి ఉండాలి. ఒక సర్వజ్ఞునికి మాత్రమే కదా ఇలాంటి విషయాలు తెలిసేది. అందుకే మిమ్మల్ని అలా సంబోధించాను అన్నాడు. ఇది విని తన తప్పు తెలుసుకున్న ధర్మరాజు ఆ పేదవాడికి వెంటనే అతను కోరుకున్నది ఇచ్చి పంపుతాడు.